I don't do remakes. I don't believe in remakes. I don't want to do remakes. సో నా దృష్టిలో రీమేక్ చేయడమే చాలా కష్టం అండి. హాయ్ గాయ్స్, మనం చాలా రీమేక్స్ చూసాం తెలుగులో. అండ్ చాలా తెలుగు మూవీస్ వేరే లాంగ్వేజ్లో రీమేక్ అయ్యాయి. కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. హిందీలో సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్ చాలా సౌత్ ఇండియన్ మూవీస్ని రీమేక్ చేశారు. బట్ పోస్ట్ పాండమిక్ ఓటీటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత హ్యావ్ రీమేక్స్ బికమ్ ఇర్రెలవెంట్? దాని గురించే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. అసలు రీమేక్స్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, హరీష్ శంకర్ గారు ఒక సినిమాతో రాబోతున్నారు భయ్య అతి త్వరలో. దాని పేరే మిస్టర్ బచ్చన్. ఇట్స్ అ రీమేక్ ఆఫ్ అ హిందీ ఫిల్మ్ కాల్డ్ రైడ్. అసలు రీమేక్స్ ఎందుకు చేస్తారు దాని గురించి మాట్లాడదాం. రీమేక్స్ ఎందుకు చేస్తారంటే, ప్రీ ప్రొడక్షన్కి అంత టైం పట్టదు భయ్య. అంటే మనం ఎగ్జామ్లో సొంతంగా ఆన్సర్ రాయడం టైం టేకింగ్, కానీ పక్కనోడు ఆన్సర్ షీట్లో నుంచి కాపీ కొడితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో సిమిలర్లీ ఒక రీమేక్ సినిమా చేయడం ఈజీ, అంటే ప్రొడక్షన్ పరంగా అండ్ టైం టేకింగ్ పరంగా. స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంటుంది, ఇంకేముంటుంది, కాస్టింగ్ అవన్నీ చూసుకోవాలి. నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా మనకు ఐడియా ఉంటుంది. ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే నేటివిటీకి తగ్గట్టు తీయాలి. రీమేక్ అన్నది ఇప్పుడు దృశ్యం అన్న సినిమా ఇట్స్ రీమేక్ అండి. గురు అన్న సినిమా అంతే, అది కూడా రీమేక్. ఇప్పుడు ఇట్స్ అ సూపర్ హిట్ ఫిల్మ్. సో మనం కరెక్ట్గా తీస్తే ఏ సినిమా అన్నా చాలా బాగుంటుంది. బట్ దాన్ని మన తెలుగు ఆడియన్స్ టేస్ట్కి మార్చుకోవాలి. మీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ప్రొడ్యూసర్ తెలుగులో ఒక తమిళ సినిమా రీమేక్ చేశారు. సో దాంట్లో ఎంత మక్కీ టు మక్కీ దించమన్నారంటే డైరెక్టర్ని, వెనకాల ఏదో బై మిస్టేక్గా ఒక హార్స్ వెళ్ళింది యాక్టర్ వెనకాల నుంచి. సో ఇక్కడ కూడా మనకు హార్స్ కావాలి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ చెప్పాడంట. అంటే ఆ హార్స్కి సినిమాకి సంబంధం లేదు, ఆ హార్స్కి ఆ సీన్కి సంబంధం లేదు, కానీ ఆ ఒరిజినల్ మూవీలో ఆ హార్స్ వెళ్ళింది వెనకాల నుంచి. సో మనం కూడా ఒక హార్స్ పెడుతున్నాం ఇప్పుడు అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్కి చెప్పాడు. డైరెక్టర్ తలకాయ పట్టుకున్నాడు. ఆ ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్ ఆ సినిమా ఏంటో నన్ను అడగండి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్స్ టైం అండ్ అగైన్ చెప్తూ ఉంటారు రీమేక్స్ చేయడం అంత ఈజీ కాదు అని. ఎందుకు ఈజీ కాదో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఆయన. సొంతంగా కుర్రోడికి ఎగ్జామ్ రాస్తాడు అనుకోండి, ఫాదరు నీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు నువ్వు రాయి అంటే అతని మైండ్ సెట్ ప్రెషర్ ఉండదు. అది ఒరిజినల్ సినిమా తీసుకోవడం పరిస్థితి. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో హిట్ అయితేనే మనం రీమేక్ చేస్తాం, లేకపోతే చెయ్యం డెఫినెట్గా. సో ఈ రీమేక్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, చూసావా పక్కింటోడికి ఆల్రెడీ 95, 99 వచ్చేసినాయి, మరి నువ్వేం రాస్తావు చూడు అన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో నా దృష్టిలో రీమేక్ చేయడమే చాలా కష్టం అండి. పోస్ట్ పాండమిక్ ఓటీటీ వచ్చాక రీమేక్స్ చాలా ఫ్లాప్ అవుతున్నాయి భయ్య. రీసెంట్లీ సర్ఫిరా అని ఒక మూవీ వచ్చింది హిందీలో, అక్షయ్ కుమార్ దాంట్లో హీరో. సర్ఫిరా ఒక తమిళ సినిమా రీమేక్ భయ్య. తెలుగులో ఆకాశమే నీ హద్దురా అని డబ్ చేశారు, కానీ హిందీలో అట్టర్ ఫ్లాప్ అయింది. 2 వీక్స్లో 30 crores కలెక్ట్ చేసింది. దాని బడ్జెట్కి దానికి వచ్చిన డబ్బులకి అసలు మ్యాచింగే లేదు. నాని జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేశారు భయ్య షాహిద్ కపూర్ని పెట్టి, అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. హిట్ సినిమాని కూడా రీమేక్ చేశారు రాజ్ కుమార్ రావుని పెట్టి, కానీ అది కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఏదో అడపాదడపా మూవీస్ సక్సెస్ఫుల్ అవుతున్నాయి రీమేక్స్ సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, ఆడియన్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే సినిమాలని చూసేస్తున్నారు భయ్య ఓటీటీ పుణ్యమా అని. అండ్ సైమల్టేనియస్గా రిలీజ్ అయిపోతున్నాయి థియేటర్స్లో కూడా మూవీస్. ముందంటే ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాలు ఎప్పుడో వచ్చాయి తెలుగులో, కానీ ఇప్పుడు సబ్ టైటిల్స్తో పాటు కూడా రిలీజ్ చేసేస్తున్నారు. అండ్ జనాలు డబ్డ్ వర్షన్ కూడా కాదు, ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూసేస్తున్నారు. ఎంత ఎక్సెప్షనల్గా తీసినా ఒక కంపారిజన్ అయితే ఉంటుంది ఒరిజినల్ మూవీకి ఇంకా రీమేడ్ వర్షన్కి. కొంతమంది హీరోస్ అగెయిన్స్ట్ రీమేక్లు ఉన్నారు అండ్ ఫర్ రీమేక్స్ ఉన్నారు. I don't do remakes. I don't believe in remakes. I don't want to do remakes. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. For me, I don't do remakes at all. The reason I don't do remakes is, once a magic is created, once it's a great, అంటే చిన్న మసాలా సినిమాని రీమేక్ చేయొచ్చు, హార్ట్ ఉన్న సినిమాని రీమేక్ చేయకూడదు. సో మనం కరెక్ట్గా తీస్తే ఏ సినిమా అన్నా చాలా బాగుంటుంది. బట్ దాన్ని మన తెలుగు ఆడియన్స్ టేస్ట్కి మార్చుకోవాలి. ఎవరి ఇష్టం వాళ్ళది. మీ ఒపీనియన్ ఏంటి? రీమేక్స్ అనేవి రిలవెంటా 2024లో? కామెంట్ చేయండి. పుచ్చోక్.